హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రిట్టి బిల్విక 1725. ఏంటి ఈరోజు 2 ఐటమ్సే కనపడుతున్నాయి అనుకుంటున్నారా? ఈ రెండిటితోనే మీకు ఒక మంచి వాటర్ అయితే చూపిస్తాను. ఎందుకు ఏంటి వాటర్ అంటుంది అనుకుంటున్నారా? ఏమి లేదండి, ఇది మెంతులు, ఇది వాటరు. ఈ రెండిటి కలిపినా కూడా మనం మిగతా దాన్ని సీడ్స్ని రిమూవ్ చేసేసినా మనం తాగేది వాటరే కాబట్టి అందుకే వాటర్ని చూపిస్తాను అన్నాను. మన ఇంట్లో దొరికే వాటితోనే చాలా మంచి రెమెడీస్ అయితే మనకి ఇంట్లోనే దొరుకుతాయి. బయటికి ఎక్కడికో వెతికెళ్ళి మనము ప్రోటీన్ పౌడర్స్ అని అవన్నీ ఇవన్నీ ఎత్తగాల్సిన అవసరమే లేదు. ఎందుకంటేనే మన ఇంట్లో దొరికే డైలీ రెగ్యులర్గా మనం వాడే వాటితోనే మనకి చాలా మంచి ఆరోగ్యం అయితే ఉంటుంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా వాడే వాటిల్లో ఇదొకటి అనమాట. ఈ చాలా వాటిని నేను యూజ్ చేస్తాను. ఒక మెంతులు నీళ్ళనే కాదు, చెక్క మనం బిర్యానీలో వేసుకునే చెక్క వాటర్ కానీ డైలీ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయాలి. ఇలాచి ఇవి అన్నీ రెగ్యులర్గా మన హోమ్లోనే దొరుకుతాయి అన్నమాట. బయటికి ఎక్కడికో వెళ్ళి వెతుక్కొని మనం మెడిసిన్స్ అని అవన్నీ ఇవన్నీ తినాల్సిన అవసరమే లేదు. డైట్కి అయితే ఈ మెంతులతో ఒక 2 స్పూన్లు ఇలా వాటర్లో వేసేసి ఒక నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ మనం ఖాళీ కడుపుతో తాగొచ్చు, లేదంటే లేవగానే తాగొచ్చు, లేదంటే మనం రెగ్యులర్గా ఎప్పుడైనా డేలో ఒకసారైనా తాగొచ్చు. దీనివల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అవేంటో నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఒకటి, వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. ఇది మన డైజెషన్ ప్రాబ్లమ్కి, మోషన్ ఫ్రీనెస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మెయిన్గా బాగా పనిచేసేది డయాబెటీస్ వాళ్ళకి. ఈ డయాబెటీస్ వాళ్ళకి డైరెక్ట్గా మెంతులు అయితే తినకూడదు, అలానే నేను మెంతులు పౌడర్ కూడా తినకూడదండి. డైరెక్ట్గా మన బాడీలోకి అయితే మెంతులు పోకూడదు. కానీ ఇలా నానబెట్టి మనం వాటర్ కానీ కన్జ్యూమ్ చేస్తే దీంట్లో మెంతులలో ఉండే ప్రతి ఒక్క పదార్థం దాని వాటర్లోకి దిగిపోతుంది. ఓవర్ నైట్ మనం సోక్ చేస్తాం కాబట్టి ఆ పదార్థం అంతా దాంట్లో దిగిపోయి ఆ వాటర్ కానీ మనం కన్జ్యూమ్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఇంట్లో మనం డైలీ యూజ్ చేసే వాటిలోనే మన బాడీని మనము చాలా మంచిగా రికవరీ చేసుకోవచ్చు. ఒక వెయిట్ లాస్కి కాదు, కానీ మనము ఇంట్లో ఉండి ఇంట్లోనే డైట్ చేసుకునే వాళ్ళకి డైట్ అనుకోవాకండి. డైట్ అంటే మాత్రం మనము కంపల్సరిగా దాన్ని చేయలేము. ఇది మన కోసము, మన ఆరోగ్యం కోసం అనుకుంటే మాత్రం ఒకరోజు చేయకపోయినా కూడా ఇంకో రోజు చేసే అవకాశం ఉంటుంది. డైట్ అనుకుంటే మాత్రం ఒకరోజు చేస్తాము, తర్వాత ఒక వారం తర్వాత గుర్తొస్తుంది. ఎప్పుడు కూడా మీరు ఏదైనా చెయ్యాలి డైట్కి, నా హెల్త్ కోసం అనుకుంటే మీకోసం, మీ హెల్త్ కోసం మీరు కేర్ తీసుకోండి ఫస్ట్. దీన్ని ఒక డైట్గా కాకుండా మీ డైలీ లైఫ్లో ఒక పార్ట్గా యూజ్ చేసుకోండి. అప్పుడు మాత్రం మనకి కంపల్సరీగా మనకి చేయాలనిపిస్తుంది. సో ఇది రేపు మార్నింగ్ మనము ఒక గ్లాస్లో దీన్ని వడపోసేసుకొని కన్జ్యూమ్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. రేపు మార్నింగ్ తీసి మీకు దీన్ని పెడతానమాట. వాటర్ ఎలా కన్జ్యూమ్ అవుతుంది, మెంతులు అనే దాంట్లోకి ఎలా దిగుతుందనేసి. ఇప్పుడైతే మనకు పైకి తేలుతున్నాయి కదా, రేపు మార్నింగ్కి దిగిపోతాయి అన్నమాట. సో ఆ వాటర్ని మనము వడగొట్టేసుకొని నార్మల్గా తాగేసండి. నీళ్ళు అలాగే ఉంటుందండి, చేదు ఉండదు, ఏముండదు. ఫస్ట్ టైం అలా అనిపిస్తుందేమో, కానీ డైలీ లైఫ్లో మనం ఇది ఒక పార్ట్లా తీసుకుంటే మాత్రం ఒక వాటర్ లాగే అనిపిస్తుంది. థ్యాంక్ యూ.